ప్రేరేపించిన దానిగా ఉందన్నమాట. అట్రీతిగా ఉండి ఏం చేసింది? జనాలను ట్రాక్ తప్పించినదిగా ఉన్నది. ఈ సంఘం ఎవరిలో, ఇటువంటి వారు ఎవరిలో ఉంటున్నారు? ఈ తుతేరియా సంఘంలో కూడా ఉన్నారంట. ఇలాగ ఈనాడు మన సంఘంలో ఉంటున్నారా చూడండి, ఆలోచించండి. అదిగో పలానా చోట పలానా ఆయన బాగా చెబుతున్నాడంట, ఆయన బాగా చెప్తున్నాడంట. అసలు ఆయన ఏమి మనల్ని తిట్టడో కదవడో. అసలు దైవజనుడు తిరిగి గదివితే అసలు ఒక్క నిమిషం కూడా మనము ఉండం. మనకేం కావాలి? బిలాం బోధ, యెజబెల్ బోధ కావాలి. చూడండి ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా, ఈ యెజబెల్ బోధ ఏం చేసేదంటే మనల్ని వ్యభిచారం చేయడానికి ప్రేరేపించేదిగా ఉండేది. అవును, వింటున్నారా? ఏం చేస్తా ప్రేరేపించింది? వ్యభిచారం చేస్తాక ప్రేరేపించింది యెజబెల్ బోధ. ఇంకేం చేస్తుందంటే విగ్రహారాధనపై మక్కువ చూపించింది, దానికి బలించిన వాడు తినడానికి ప్రేరేపించింది. ఒక మాటలో చెప్పాలంటే అన్ని మతాలు సమానమే అని చెప్పింది. హల్లెలూయా! ఏమండి, ఈ మాటలు వినలేదు ఎక్కడ? ఏమండి నిద్రపోతున్నారా? ఈ మాట ఎక్కడ వినలేదు? దేవుడు అంతా ఒకటే కదండి, అన్ని మతాలు ఒకటే కదండి, ఏందిట్ట అంటారు అనేవాళ్ళు లేరు. ఇదే బోధ, ఏ బోధమ్మా? యెజబెల్ బోధ. అటువంటి యెజబెల్ బోధ మనం మోసపోతున్నామేమో. ఆ యెజబెల్ బోధ ఏం చేసింది అంటే విగ్రహారం తట్టు తిప్పేసింది. ఆనాడు ఒకడు ఎదురు తిరిగి, ఎవరండి ఆయన? హల్లెలూయా! ఏలియా గారు ఎదురు అన్నాడు, మీరు మీ దేవతను పిలవండి, నేను నా తండ్రి అయిన దేవుడిని పిలుస్తాను. ఇప్పుడు ఇక్కడ అగ్ని గంధకం తవ్వించి అక్కడ ఏం చేద్దాము? ఆ 2 బలి కట్టెలు పేర్పించి ఒక రెండు ఆవులు తెప్పించి బలి ఇద్దాం. మీ దేవుడు అగ్ని దింపుతాడా, నా దేవుడు అగ్ని దింపుతాడో చూద్దామని తొడగట్టి మరి నిలిచాడండి. హల్లెలూయా! ఎలా నిలిచాడు? రోసంగా. అదే తోడలో మనం సినిమాల్లో కూడా ఇజలు లేస్తాం, వేలు లేస్తాం. కానీ ఏలియా గారి దగ్గర ఎవరు వేయలేదండి, ఒక్కడే ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుని పక్కన ఒక్కడే నిలిచి ఉన్నాడు. ఆయన పక్క ఎంతమంది ఉన్నారు? అటు పక్క 500 ఎంతమంది అండి? 450 మంది అంట. హల్లెలూయా! 450 మంది బయలు ప్రవక్తలు ఉంటే ఆ 450 మంది బయలు ప్రవక్తలు ఎదురుగా సింగిల్గా ఒకడు నిలబడ్డాడయ్యా. ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు, నా దేవుడు. మీరు ఆయన నమ్మాలి, మీ దేవతలు నేను నమ్మని నీ నిలబడి తొడగొట్టి సవాల్ చేసిన వాడిగా ఉన్నాడు. ఈనాడు నేను మనం చేసే వాళ్ళకి ఉంటున్నామా? ఉండట్లా. మనలో ఏ బోధ ఉంటుంది? యెజబెల్ నేర్పించిన బోధ మనలో ఉంటుంది. ఏ మతం అయితే ఏమైందిలే, అన్ని మతాలు ఒకటే కదా, అందరూ సృష్టించి దేవుడు ఒక్కడే కదా, విగ్రహం అర్పించి తింటే ఏమైద్ది, విగ్రహం గుడికి వెళ్ళి పూజలు చేస్తే ఏమైద్ది అన్నట్టుగా మనల్ని ఏం చేస్తుందంటే సైడ్ ట్రాక్లో తిప్పి రాకడ సమయంలో మనం దేవునికి దూరం అయ్యేలాగా చేస్తుంది. అటువంటి యెజబెల్ మీలో ఉందని చూసుకొని తుతేరియా సంఘానికి తెలియపరిస్తే ఈనాడు నీకు నాకు మనకి దేవుడు తెలియపరుచిన వాడిగా ఉన్నాడు. అదే చూసుకుంటే దెయ్యాల బోధ అంట. అదేంటంటే దెయ్యాలు కూడా బోధ చేస్తాయా? ఏమండి, వింటున్నారా? హల్లెలూయా! ఏమండి, ఇప్పుడు ఎన్ని బోధలు విన్నాము? 2 బోధలు విన్నాం. ఒక బోధ ఎవరిది? ఆయన బోధ ఎటువంటిది? ట్రాక్ తప్పించే బోధ. రెండో బోధ యెజబెల్ బోధ. మన విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించేది, వ్యభిచారానికి ప్రేరేపించేది దెయ్యాల బోధ ఏంటో చూద్దాము. 1 తిమోతి 4:2 చూడండి. 1 తిమోతి 4:2 దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలండి. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి కూడా చదువుకుంటే అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతుందంట. ఏ ఆత్మ? దేవుని ఆత్మ తేటగా చెబుతుంది. ఏమని తెలియవచ్చిందంటే
కడవరి దినములలో, రానున్న రోజులలో, నా రాకడ సమయాలలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరచుచు, వారు వేసుకునే వేషధారణ ఏంటది? గొర్రె చర్మం కప్పుకున్నా, ఎవరమ్మా? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు బోధ మనం రానున్న దినాల్లో వినేవారిగా ఉంటున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బోధ ఎలా ఉండేది? అవునంటే అవుననేదిగా ఉండిద్ది, కాదంటే కాదనేదిగా ఉండిద్ది అనమాట. ఏదైనా పర్లేదు అన్నట్టుగా కూడా ఉండిద్ది. చూడండి, అటువంటి దినాలు వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మోసపరిచి ఆత్మల యందును దయ్యముల యందును, దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచేవారుగా ఉంటారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? వేషధార వల్ల మోసపరచుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నది. మనము విశ్వాస భ్రష్టులయ్యేలాగా మళ్ళీ మార్చేదిగా ఉంటుంది ఈ బోధ, దెయ్యాల బోధ. ఏమండి, దెయ్యాల బోధ ఎలా ఉంటుందంటే ఏమైద్ది? అన్ని చక్కనడా ఆచారాలు పాటిస్తే ఏమైద్ది? ఆచారాలు పాటించొద్దు అంటారా? ఆచారాలు పాటిస్తే ఏమన్నా వస్తుందా? ఏం రాదుగా అనుకుంటాం. కానీ ఆచారాలకు పోవద్దని బైబిల్ చెప్తుంది, అవునా కాదా? కానీ మనకు ఆచారాలే కావాలి. ఏం చేస్తాం? ఎటువంటి ఆచారాలు? గుండెల కొండకి వెళ్తాం, గుండు కొట్టేస్తాం. ఇంకో చోటకి వెళ్తాము, ఇంకేదో చేస్తాం, ఆయనతో దారం కడతాం. ఇంకో చోటకి వెళ్తాం, అదేదో దండ మెల్ల వేసుకుంటాం. ఇంకో చోటకి వెళ్తాం, మాల దారణ అంటాం. ఏమండి, అవునా కదా? ఇంకో చోటకి వెళ్తాం, నిలువు దోపిడీ అంటాం. ఏమండి, ఈ ఏం చేసినా తప్పు కాదనిద్ది దెయ్యాల బోధ. చూడండి, అవును అన్నదాన్ని కాదని చెప్పే బోధే దెయ్యాల బోధ అంట. ఇది బైబిల్ ఇది చెప్పుందా? అవునంటే కాదు, బైబిల్ ఆ మాట లేదు, బైబిల్ ఉన్నదిగా ఉన్నట్టుగా చెప్పాలి అంటారు. బైబిల్ ఏమంటది? కొంత ఇచ్చడం కొంత అచ్చడం ఉందని అంటది. కానీ అది కాదు, ఇక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలి? నువ్వు చెప్పిన కాడే ఉండాలి, నువ్వు చెప్పిన వచ్చినలోనే ఉండాలి. ఇంకెక్కడ పైన కింద ఉండడానికి వీలు లేదు. ఏ బాధ ఇది? వాళ్ళు అదే అంటారు, అవునన్న దాన్ని కాదు అనేవారుగా ఉంటారు. ఇంకేం చేస్తారంటే లేఖనాలను వక్రంగా తిప్పేవారుగా ఉండిద్ది అనమాట. ఈ దెయ్యాల బాధ ఎలా ఉండిద్ది? లేఖనాల ప్రకారం చెప్పకుండా వక్రీకరణ అంటే ఏమండి? వక్రీకరణ అంటే వంకరగా తిప్పేదిగా ఉంటుంది దెయ్యాల బోధ అంట. వక్రీకరణగా తిప్పి వ్యాఖ్యానించే బోధ దెయ్యాల బోధ. ఇంకేంటంటే ఏదోలో అవునని దేవుని మాటలు కాదని అన్నట్లుగా చూపించేదే దెయ్యాల బోధ. చూడండి, అటువంటి బోధ మనం ఈనాడు వింటున్నామో లేదో మనం చూసుకోవాలి. మనము ఇప్పుడు 3 బోధలు చూసుకున్నాము: బిలాం బోధ, యెజబెల్ బోధ, దెయ్యాల బోధ. ఈ దెయ్యాల బోధ ఏంటంటే అవునన్న దాన్ని కాదనిద్ది, లేఖనాల్ని తప్పుగా చెప్పిద్ది, ఎక్కడో లేనిపోని చరిత్రలు తీసుకొచ్చి దీంట్లో కలిపేదిగా ఉండిద్ది దెయ్యాల బోధ. ఇటువంటి బోధను చూసి మనం మోసపోయేవారుగా ఉండకూడదని తెలియపరుస్తుంది ప్రియతి ప్రియమైన దేని బిడ్డలారా. లాస్ట్ అండ్ ఫైనల్ 4వదిగా క్రీస్తు యేసు బోధ. ఈయన బోధ ఎలా ఉంటుందో చూడాలి. చూడండి, లోక సువార్త 2వ అధ్యాయము 46 నుంచి 49 వరకు చదవండి. లోక సువార్త 2వ అధ్యాయము 46 నుంచి 49 వరకు. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరెలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇది ఎక్కడ జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు
చిన్న వయసులో జరిగినదిగా ఉందన్నమాట. అయితే అక్కడ యాజకులతో వారితో కూర్చొని వారిని ప్రశ్నలు అడుగుతూ, వారికి ప్రశ్నలకు సమాధానం చెబుతూ, వారు అడిగిన ప్రశ్నలకి ఈయన సమాధానం చెబుతూ ఉన్నాడంట. ఇలా ఉన్న సమయంలో ఈ యేసుప్రభు వారిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మర్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చి, నీ తల్లిదండ్రులు నేను ఎత్తుక్కుంటూ వచ్చాము, ఎత్తుక్కుంటూ వచ్చాము, నీ తల్లిదండ్రులు దుఃఖపరిచి ఎత్తుకుచుండు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని కదా అని మీరు ఎరగరని వారితో చెప్పినట్టు. తండ్రి పనులు ఏంటయ్యి? ఏమండి, తండ్రి పనులు ఏంటయ్యి అంటే పాపాల నుంచి విడిపించేది, పాపులను పునీతులుగా మార్చేది, వర్తకులకు దేశాలకు స్వాతంత్రం ఇచ్చేది, భూమి నుండి దివికి మార్గాన్ని స్థిరపరిచేది యేసుక్రీస్తు బోధ. ఈ యేసుక్రీస్తు బోధలు ఏముండిద్ది అంటే గద్దింపు ఉండిద్ది, ఖండించేది ఉండిద్ది, బుద్ధి చెప్పేది ఉండిద్ది, పాపాలను ఒప్పించేది ఉండిద్ది. ఈనాడు ఏం మనకు అనవసరం, ఈనాడు మనకి ఏం అనవసరం. వచ్చామా, కూర్చున్నావా, విన్నావా, ఏం విన్నాము, అట్టా చేసిన తప్పులేదు, ఇట్టా చేసిన తప్పులేదు, ఆచారాలకు వెళ్ళిన తప్పులేదు, ఆచారాలు పాటించిన తప్పులేదు. అసలు మనం పుట్టింది ఆచారాలు పాటించే దేశంలో. ఏమండి, అసలు మనం పుట్టింది ఆచారాలు పాటించే దేశంలో, మనం ఆచారాలు పాటించే దేశంలో అసలు ఆచారాలు, మన ఆచారాలని అనేకులు పాటిస్తుంటే ఈనాడు మనం ఆచారాలు పాటించొద్దు అంటారు. ఏంటి? ఆచారాలు పాటించడానికి తప్పులేదని బోధ. విగ్రహారాధన చేసి వ్యభిచారు పాలైనా సరే పర్లేదని చెప్పే బోధ, అందాన్ని ఆస్వాదించి అందాన్ని పొగిడేటట్టుగా చేసే బోధ ఈనాడు మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది. లేదు, నీ తప్పులు ఒప్పుకో, నువ్వు పాపం కడుక్కో, నువ్వు పాపం కడుక్కోపోతే, నీ తప్పులు ఒప్పుకోపోతే నీకు పరలోక రాజ్యం లేదన్నారనుకో, రెండో రోజు దేవుని సన్నిధికి రారు. హల్లెలూయా. ఏమండి, వస్తున్నారా? ఈ బోధ మనకు అనవసరం. యేసుక్రీస్తు వారి బోధ మనకు అనవసరం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం ఏమంటున్నారు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడు తర్వాత కూడా చదవమ్మా. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూడలేడు, ఈయనే తండ్రిని చూసి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఏ ఆహారము? జీవాహారము. ఎవరా జీవాహారము? ఎవరండి? నీ కోసం, నా కోసం, మన కోసము ఈ లోకానికి శిశు కుమారుడుగా వచ్చి నీ కోసం, నా కోసం, మన పాపాల నిమిత్తము సిలువపై ప్రాణం పెట్టాడే ఆయన. ఆయన ఏం చెప్పాడు? పాపము చెయ్యొద్దు. చూడండి, ఆయన ముందుకి ఒక స్త్రీని తీసుకొస్తే ఆ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది. ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని మోసే ధర్మశాస్త్రంలో ఉంది. ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి, నువ్వేమంటావు బోధకుడు అని తీసుకొస్తే ఆయన అన్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవరు? ముందు ఆ మీద రాయండి. హల్లెలూయా. చూడండి, ఈ మాట వినగానే చూడండి, సినిమా వాళ్ళు కూడా ఈ మాటని పాటగా రాసిన వారిగా ఉన్నారంట. హల్లెలూయా. అది నా చిన్నప్పుడు ఎప్పుడు చూసినట్టున్నాను. ఎన్టీ రామారావు గారి సినిమా ఏదంటే మనిషిని సమాధి చేస్తారని ఏదో పాట ఉండేది. దాంట్లో ఉండిద్ది, మీలో పాపం చేయని వారు ఎవరు లేరు. మీలో పాపం చేయని వారు ఎవరు? మొదట రాయి వెయ్యండి అంటాడు. హల్లెలూయా.
చూడండి ప్రియతి ప్రియమైన బిడ్డలారా, అంటే బైబిల్ అంత ప్రాముఖ్యమైనది, బైబిల్ వాక్యాలు అంత ఘనమైనవి. అటువంటి వాక్యాన్ని వక్రీకరంగా తిప్పి ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఉన్నది లేదులే అన్నట్లుగా చేసేవారు బోధలు మనం వింటున్నాం, కానీ ఉన్నది ఉన్నట్టుగా ఉండి ఖండించే బోధ మనం అసలు వినట్లా. అదే తీతో అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే వాక్యముతో ఖండించుము, బుద్ధి చెప్పుము, గద్దించుము అని అన్నాడు. ఆ కిందకు వస్తే నీ బోధ ఎవరైనా రయ్య అట్ట చెప్తే అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వారి కోసం కల్పన కథలు చెప్పే వారిని వారే వెళ్ళి ఎత్తుకొని తీసుకొచ్చుకొని పెట్టుకుంటారంట. హల్లెలూయా అంటున్నారండి. దేవుడు పంపించిన దేవసేవకులు వద్దు. దేవుడు గ్రామానికి అనేక మంది దేవసేవకులు పంపిస్తే వాళ్ళకి ఆశ్రయకుండా మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం మన కోసం మనల్ని ఆలన పాలనగా చూసి మనల్ని ఏం చేయడానికి అనేక ఆటల్లో అల్లరితో కూడిన ఆటపాటల్లోనూ విగ్రహారాధనలోనూ అనేక వ్యసనాల్లోనూ ట్రాక్ తప్పించే వాటిలోనూ నింపే వారి వైపు మనం మగ్గు చూపి అటువంటి వారిని మనకు బోధకులుగా చెప్పుకుంటూ ఉంటాము. అదే మనకు వాక్యంతో బుద్ధి చెప్పే వారిని అయితే ఏం చేస్తాం, మాకు ఈ సేవకుడు వద్దని వేరే సేవకుడు కావాలని పైన పంపిన వారికి మన ఉత్తరాలు కొన్ని సంఘాలు అదే జరుగుతుందండి. నా చిన్నప్పుడు కూడా మా ఊర్లో అదే జరిగింది. ఆ పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పి ఖండిస్తుంటే మాకు ఈ పాస్టర్ గారు నచ్చలేదండి అనేసి పాస్టర్ మార్చేసిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఆ సంఘం పేరు ఎందుకులేండి, కొన్ని సంఘాల జీతం కోసం వచ్చే పాస్టర్ గారు ఉంటారు కదా, ఏమండి వారిని ఆయన ఖండిస్తున్నాడు వాక్యంతో. ఏం చేస్తున్నారు ఆయన్ని, ఈ బోధకుడు మాకు వద్దు అంటున్నారు. మనకు కావాల్సిన బోధ అదే కదా, కానీ ఆ బోధ వద్దు, మన ట్రాక్ తప్పించే బోధ మనకు కావాలి, మనల్ని అడ్డదారులు తడిపించే ద్రోవం మనకు కావాలి, మనల్ని దొంగతనం చేస్తా ప్రేరేపించే బోధ మనకు కావాలి, మనల్ని వ్యభిచారం చేస్తా ప్రేరేపించే బోధ మనకు కావాలి, మనల్ని విగ్రహారాధన చేస్తా ప్రేరేపించే బోధ మనకు కావాలి, మనల్ని దేవుడు ఒక్కడే అనే మాట కాకుండా దేవుడు అనేక మంది అని చెప్పేవారు బోధ మనకు కావాలి. భేదం ఏమి లేదు, అందరూ పాపం చేసి అనుగ్రహించిన దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేదని చెప్పే బోధ మనకొద్దు. భేదమే లేదు, అందరు దేవుళ్ళు ఒకటే అని చెప్పేవారి బోధ మనకు కావాలని బైబిల్ గ్రంథము చెప్తుందండి. హల్లెలూయా. కాదండి, మనమే అంటున్నాం అలా ఖండించే వాళ్ళు మనకొద్దు అనేసి మనం అటువంటి బోధకుల్ని ఏం చేస్తున్నాం, పంపించేవారిగా ఉండి. యేసుక్రీస్తు బోధ ఇదే, నిన్ను పాపంలో ఉన్నావా, పాపం నుంచి కడగడానికి ఆయన వచ్చాడు, నేను పాపం నుంచి లేవనెత్తడానికే వచ్చాడు. చూడండి, ఒక పందిని చూడండి, ఒక ఆయన కారులో వెళ్తే ఒక పందిని చూసి దాన్ని తీసుకొచ్చుకొని శుభ్రం కడుక్కొని కారులో ఎక్కించుకొని బట్టలు వేసాడంట. ఆయన చాలా రోజులు మరి ఇంట్లో పెంచాడు శుభ్రంగా దాన్ని. తర్వాత ఏం చేశాడు, ఆ కారులో మళ్ళీ ఒకసారి తీసుకొని వస్తే ఎప్పుడైతే దానికి ఏమొచ్చింది, సువాసన వచ్చిందో, అది వచ్చిన మార్గంలో సువాసన ఎప్పుడైతే, ఏ సువాసన అండి, యాక్సా, ఫాగ్గా, లేకపోతే ఇంకేదన్నానా, ఏమి కాదండి, మురికి కంపు సువాసన వచ్చేసరికి ఈ కారులో శుభ్రంగా కడిగి స్నానం చేయించిన పని ఏమైంది, మురుక్కుంట్లో దూకింది. మనల్ని అలా మళ్ళీ మురుక్కుంట్లోకి తోసే బోధకులు మనకు కావాలి. కడిగే బోధకులు వద్దు, కడిగే బోధకులు వచ్చినా మనం శుభ్రపడిపోతాం కదండి. అందుకని ఈనాడు బిలాం బోధలు, యెజబెల్ బోధలు, దెయ్యాల బోధలు ఎక్కువ అవుతున్నాయి, కానీ యేసుక్రీస్తు బోధ ఒక్కరు కానంటే ఒక్కరు కూడా చెప్పేవారిగా ఉండట్లా. అదే దెయ్యాల బోధ ఎక్కువ నడుస్తుంది. అవునంటే అది కాదు, ఇక్కడ ఉందిగా అంటే ఇక్కడే ఉండాలి, ఇంకోసారి ఉంటే మేము ఒప్పు, అక్కడ ఉండదే మీరు చెప్పండి, ఇంకోసారి ఎందుకు తీసుకొస్తారు అని మనం చాలా చోట్ల మనము వినేవారుగా కూడా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము బిలాం బోధలో పడొద్దు, యెజబెల్ బోధలో పడొద్దు, దయ్యాల బోధలో పడొద్దు, కానీ క్రీస్తు యేసు బోధలో మనం పడేవారుగా ఉండాలి. క్రీస్తు యేసు చెప్పిన బోధన బోధించే సన్నిధిలో నీవు నేను మనము ఉండేవారుగా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియబరుస్తుంది. కాబట్టి ఈ విన్న వాక్యము వృధాగా పోనీకుండా మనందరి హృదయంలో నాటబడి నీరుకటి ఫలించలేగా ప్రార్థన చేసుకుందాము. మనందరూ కూడా క్రీస్తు బోధలో నిలకడగా నిలిచేవారుగా ఉందుము గాక.
బిలాం బోధలో పడేవారుగా ఉందుము, పడకుండా ఉండేవారుగా ఉందాం కాక. యెజబెల్ బోధలో పడకుండా ఉండేవారుగా ఉందాం కాదుక. దయ్యాల బోధలో కూడా పడకుండా ఉండేవారుగా ఉందుము గాక. ఇంకెవరి బోధలో పడాలి? యేసుక్రీస్తు బోధలో పడి ఆయన అనుసరించేవారిగా నీవు నేను మనందరము ఉందుము గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభా. నా దేవా, నా ప్రభు, ఈ సమయంలో ప్రభా ఎన్న వాక్యమును ప్రభా వృధాగా పోనీకుడు ప్రభా. నేనును మేమును మా అందరి హృదయాల్లో ప్రభా నాటబడి నీరుకట్టి ఫలించిన సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మేము ఆయా బాధల్లో పడి ప్రభా స్వచ్ఛమైన నీ వాక్యాన్ని అందించే బాధ మేము వినలేకపోతున్నాం ప్రభా. నీ యొక్క బాధ ప్రవచించే దైవజనుల దగ్గరికి మేము వెళ్ళలేకపోతున్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించి ప్రభా. ఆయా బాధల్లో పడకుండా ప్రభా నీ యొక్క శ్రేష్టమైన బోధలో నిలబడేవారుగా నన్నును మమ్మల్ని మీరు నిలబెట్టండి, సహాయం దయచేయమని త్వరగా రానివాడ నజరేతుని యేసుక్రీస్తుని అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు, అందరికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ విన్నారా? ఏమన్నా బోధ? ఏం బాధ? బోధలు. దేవునికి స్తోత్రం. ఏ బోధలు అన్నారు? యేసుక్రీస్తు బోధ అన్నారా? యేసుక్రీస్తు బోధ ఎలా ఉంటుంది చెప్పాలా? యేసుక్రీస్తు బోధ ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు బోధ పడిపోయిన వారిని లేవనెత్తే బోధ, శ్రమల్లో ఉన్న వారిని విడిపించే బోధ. ఏమండి? వ్యాధితో బాధపడుతున్న వారిని వ్యాధుల నుంచి విడిపించే బోధ. అలాంటి బోధలు వినాలి. ఏ బోధలు వింటున్నాం మనం? ఎల్లి కానిసి ఏ బోధలు వింటున్నాం? మందిరం వదిలిపెడితే చాలేక, ప్రార్థన వదిలిపెడితే చాలు. ఏ బోధలు వింటాం? లోకాసారమైన బోధలు. లోకాసారమైన బోధలు విని కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు ఈనాడు. ఏమండి? పతనము చేసుకుంటున్నారు. అలాంటి బోధలు వినబాకండి. ఏమండి? శరీరసారం బోధలు వినబాకండి. ఆత్మాసారం బోధనండి. దేవుని వాక్యం బోధనండి. ఆ వాక్యాసారంగా మనము విన్నప్పుడు దేవుడు ఎంతోగానో సంతోషించేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి యొక్క సమయములో, ఎందుకంటే సమయం చాలా అయిపోయింది కనుక దేవుడి చిత్తమైతే మరొకసారి చెప్పుకుందాము, విజ్ఞాపన చేద్దాం.